నమస్కారం టీ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నేటి ముఖ్యాంశాలు రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యం హోంమంత్రి వంగల్పూడి అనిత రాష్ట్రంలో నేరాల నియంత్రణకు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని వెల్లడి వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ పథకాల అమలు తీరు పథకాల ప్రగతి వివరాలను అడిగి తెలుసుకున్న సీఎస్ యువతలో సృజనాత్మకత పెంచేందుకు 3 రోజుల పాటు దసరా ఉత్సవాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్న ఉన్నత విద్యాశాఖ అధికారి ఉమామహేశ్వరి రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకొస్తుందని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నేరాలు నియంత్రణ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. నగరంలోని హోటల్లో ఏపీ ఎన్జీఓ సంస్థలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా సైబర్ నేరాలు అరికట్టేందుకు మేధావులతో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మేధావులు పలు అంశాలను సదస్సులో వారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు మహిళలు సాధ్యమైనంత వరకు అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అరికట్టేందుకు ఎన్జీఓలు సామాజిక సంస్థలు ఏకం కావాలని కోరారు. మహిళల ఫోటోలు మార్పింగ్ చేసి డబ్బులు వసూలు చేసే మాఫియాల పని పడతామని హెచ్చరించారు. ముంబై నటి కేసులో ఇప్పటికే 3 ఐపీఎస్లను సస్పెండ్ చేశామని ఈ కేసుపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారని చెప్పారు. The government of Andhra Pradesh under the leadership of Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu has taken various initiatives to combat women trafficking, including specialized public units, rescue operations, rehabilitation services and awareness programs. As part of capacity building of strengthening of AP Police, Honorable CM of AP has proposed the establishment of cyber crime stations in every district headquarters to contain the combat cyber crime in all forms. The Andhra Pradesh Police has undergone significant transformations under the current government. Contrasting with previous government, we are focusing on key initiatives and changes aimed at enhancing the effectiveness, efficiency and community trust in the police force. Like increased funding and resources, recruitment and training, community policing programs, technology integration, focus on women's safety and improvised public feedback mechanisms. On behalf of Government of AP, we look forward to hearing your deliberations and the recommendations you will give to evolve a blueprint for this great nation to fight together cyber-enabled human trafficking. రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, హోం, నైపుణ్యాభివృద్ధి, సాంఘిక, బీసీ, గిరిజన మహిళా శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్యారోగ్య, మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రయోజిత పథకాల అమలు తీరును ఆయా పథకాల ప్రగతిని సీఎస్ సమీక్షించారు. ముందుగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలపై సీఎస్ సమీక్షించగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడారు. PR&RT శాఖలో మొత్తం 22 కేంద్ర ప్రయోజిత పథకాలను అమలు చేయడం జరుగుతుందని వివరించారు. 2023-24లో వివిధ కేంద్ర ప్రయోజిత పథకాల కింద 13,366 కోట్ల రూపాయలను, 2024-25లో ఇప్పటి వరకు 7,899 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రయోజిత పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం వాటాగా 8,340 కోట్ల రూపాయలను విడుదల చేసిందని చెప్పారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నట్లు శశిభూషణ్ కుమార్ సీఎస్ కు వివరించారు. అనంతరం నైపుణ్య శిక్షణ విభాగానికి సంబంధించిన కార్యక్రమాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షిస్తూ 2023-24, 2024-25లో ఇప్పటి వరకు నిర్వహించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, అందుకు కేంద్ర ప్రభుత్వం వాటా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన నిధులపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో కవర్ చేయని కార్యక్రమాలు
ఏమైనా ఉంటే వాటిని కూడా రాష్ట్రంలో అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా నైపుణ్య శిక్షణ విభాగం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవుట్కమ్ బేస్డ్ మెరుగైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి సవివరమైన నివేదికను సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. తదుపరి హోంశాఖకు సంబంధించిన కేంద్ర ప్రయోజిత పథకాలను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించగా హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ హోంశాఖకు సంబంధించిన పోలీస్ బలగాల ఆధునీకరణ వంటి 3 కేంద్ర ప్రయోజిత పథకాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలను రాష్ట్ర సచివాలయంలోనే రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థతో అనుసంధించాలని సీఎస్ చెప్పారు. అనంతరం సాంఘిక, బీసీ, గిరిజన, మహిళా, విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు గృహ నిర్మాణం, వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించిన కేంద్ర ప్రయోజిత కార్యక్రమాల అమలు ప్రగతిని ఆయా శాఖల అధికారులతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి, పోలీస్ శాఖ ఐజీ పిహెచ్డి రామకృష్ణ ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు నాణ్యమైన విద్యా అనుభవాలు మరియు సహాయక సేవలను అందిస్తూ ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రాథమిక నైపుణ్యంలో బ్యాచిలర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి వివిధ దేశాల్లో ఉన్నతమైన స్థానాల్లో రాణించాలని ఆకాంక్షించారు. విజయవాడ మాచవరం ప్రాంతంలోని యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన ఎగ్జిబిషన్ను కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, వాటర్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలో ఆహారం, సాంప్రదాయాలు, ఫుడ్ స్టాల్స్, ఫోటో బూత్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ప్రాథమిక నైపుణ్యంలో బ్యాచిలర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి వివిధ దేశాల్లో ఉన్నతమైన స్థానాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ అబ్దుల్ రజాక్, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో యునైటెడ్ కాలేజ్ కరెస్పాండెంట్ అయినటువంటి అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ప్రాంత పిల్లలకి ఉపయోగపడే మంచి ఎగ్జిబిషన్ పెట్టి అసలు మన ప్రపంచంలో ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, ఆ కాంటినెంట్ యొక్క విశిష్టత ఏంటి, అక్కడ ఉన్నటువంటి టూరిజం అట్రాక్షన్స్ ఏంటి, అక్కడ ప్రజల కల్చరు, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటనేది డీటెయిల్డ్గా వాళ్ళ స్టూడెంట్స్ ద్వారా ఎగ్జిబిషన్ పెట్టి
ఇక్కడ వీడియో ప్రజెంటేషన్ ద్వారా చూపించడం సంతోషం. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. హాస్పిటాలిటీ రంగంలో, సర్వీస్ సెక్టార్లో బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ పిల్లలకు ఉంది. ఇక్కడ మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్, మన హైదరాబాదు నగరాలే కాకుండా ప్రపంచం నలుమూలకి, ముఖ్యంగా ఏషియన్ కాంటినెంట్లో అనేక దేశాలకి ఇక్కడి నుంచి మన పిల్లలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఇతర చోట్ల కూడా మన పిల్లలు బ్రహ్మాండమైనటువంటి స్టార్ హోటల్స్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, బాగా స్థిరపడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఒక ఐటీ మీదో, ఇంజనీరింగ్ మీదో, లేదంటే ఒక మెడికల్ మీదో కాకుండా ఈ హాస్పిటాలిటీ రంగంలో కూడా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలందరూ కూడా దీని మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 250 మంది స్టూడెంట్స్ ఒక స్టాండర్డ్స్తో నడుపుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడి నుంచి ఇప్పటికే సింగపూర్ కానీ, మలేషియా కానీ, అలాగే బ్యాంకాక్ కానీ అనేక చోట్లకి పంపించారు. ఇవాళ ఇప్పుడు మారిషస్కి ఒక 6 స్టూడెంట్స్ని మంచి పేరోల్తో ముందు 35,000 పేమెంట్తో అక్కడికి శాలరీ బేసిస్లో పంపించడం జరిగింది. సంతోషం. మంచి కాలేజీలకి కంటెంటు, సబ్జెక్టు ఏదైతే కష్టపడి నేతృత్వం ఉన్న కాలేజీలకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఇది కృష్ణా యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజీ, యునైటెడ్ కాలేజీ. మంచి కాలేజీలకి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎప్పుడూ అండగా ఉంటాం. ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తాం. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కాలేజీలకు కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు ఇస్తామని తెలియజేసుకుంటూ వరల్డ్ టూరిజం డే సందర్భంగా మా పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్లో ఉన్నటువంటి యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో ఈ రోజున వరల్డ్ టూరిజం డేలో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కాలేజ్ యాజమాన్యం పర్సనల్ కేర్ తీసుకుంటూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఉపాధిని కల్పించాలి, విద్యార్థికి ఉపయోగపడేలాగా, వారు జీవితంలో స్థిరపడేలాగా ఉన్నత ఉద్యోగాలు ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా వివిధ దేశాల్లో, వివిధ మారిషస్, సింగపూర్ ఇలాంటి ప్లేసుల్లో కూడా ప్లేస్మెంట్స్కి వాళ్ళు సపోర్ట్ చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే వరల్డ్ టూరిజం డే సందర్భంగా వాళ్ళు వివిధ దేశాల యొక్క కల్చరు, డెమోగ్రఫీ, అక్కడ ఫ్లాగ్స్, వాటికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేసి ఈ రోజున ఇక్కడ ఈ ఈవెంట్ చేస్తున్నారు. వారికి, స్టూడెంట్స్కి నా తరఫున, మా నియోజకవర్గం తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేక ఆశీస్సులు, అభినందనలు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ఆఫ్ యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఈ కాలేజీని మేము 2020లో స్టార్ట్ చేశాము. మా కాలేజీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము. దానిలో భాగంగా మేము 2 రకాల యాక్టివిటీస్ ఇక్కడ చేస్తాము ప్రతి మంత్ కూడా. ఒకటి అకాడమిక్ సంబంధించినటువంటి యాక్టివిటీసు, అంటే ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ చేయాలి, క్వాలిటీ ఎలా ఇన్పుట్ ఇవ్వాలనేది. దానిలో భాగంగానే ఈరోజు రేపు జరగబోయే సెప్టెంబర్ 27వ తారీఖు జరగబోయే వరల్డ్ టూరిజం డే సందర్భంగా మా కాలేజీ నుంచి మేము ఇవాళ ఇక ఎక్స్పో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్పోలో మేజర్గా 4 పార్ట్లు ఉంటాయి. ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ సంబంధించినటువంటి ఫుడ్ ఎక్స్పో జరుగుతుంది. రెండోది వచ్చేపాటికి వరల్డ్ కల్చర్ గురించి తెలియడం కోసం, కల్చరల్ అంటే 7 కాంటినెంట్స్ అంటారు, 193 దేశాలను కలిపి. ఆ 7 కాంటినెంట్స్లో ఎలా మనుషులు ఉంటారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, దాని గురించి తెలియజేయడం రెండవది. మూడోది వచ్చేటప్పటికి వరల్డ్ మ్యాప్ మొత్తం కూడా ఒకే ప్లేస్లో 30 × 20 అడుగుల బార్లో ఉన్నటువంటి ఈ వరల్డ్ మ్యాప్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో 193 కంట్రీలు కూడా కనిపిస్తాయి మనకి. అలాగే నాలుగోది వచ్చేటప్పటికి మీకు మా బిల్డింగ్లో కరెన్సీ ఎక్స్పో జరుగుతుంది. అంటే పాతకాలంలో నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రూపాయిని కూడా చూపించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి జనరేషన్ అందరికీ కూడా మన కల్చర్ గురించి, మన హ్యాబిట్స్ గురించి, మన ఫ్యూచర్లో మంచి అవకాశాలు ఈ టూరిజం డిపార్ట్మెంట్లోనూ హోటల్ మేనేజ్మెంట్లో కూడా దొరుకుతాయనే ఉద్దేశంతోనే ఈ యాక్టివిటీస్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏపీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారికి, 26వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి వల్లభనేని రాజేశ్వరి గారికి, అలాగే ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ CEO కిషోర్ గారికి, అసిస్టెంట్ CEO శ్రీనివాస్ గారికి, అలాగే ఆప్కాబ్ GM గారికి, అలాగే ఎంతోమంది మాకు ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా స్పాన్సర్షిప్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా
మా మేనేజ్మెంట్ తరపున యాజ్ ఏ ప్రిన్సిపాల్గా నా తరపున కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. యువతి యువకుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు 3 రోజుల పాటు దసరా ఉత్సవాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఉన్నత విద్యాశాఖ అధికారి ఉమామహేశ్వరిదేవి తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నగరంలోని ఎంబీవీకే భవన్లో చెడు నుండి మంచి వైపు యువతను తీసుకువెళ్లడానికి ఉపయోగపడేందుకు చెడును దుమనాడుదాం మంచిని పెంచుదాం అనే కార్యక్రమం స్టెప్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా ప్రముఖులు మాట్లాడుతూ నేటి నుంచి 3 రోజుల పాటు 1000 మంది విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రజల విద్యార్థినులకు పారితోషికాలు అందించడం జరుగుతుందని చెప్పారు. శాస్త్రీయ, జానపద, వెస్టర్న్ డాన్సులు, అభ్యుదయ, దేశభక్తి, జానపద పాటల పోటీలు ఉంటాయని చెప్పారు. దేశ అభివృద్ధి, దేశ పురోగతి సాధించాలంటే విద్యార్థుల పాత్ర ఎంతో అవసరమని చెప్పారు. మన ఆప్తమిత్రుడు ఎవడంటే ఈరోజు అలెక్సా కానీ లేకపోతే సిరి కానీ. సిరితో స్పెండ్ చేసిన టైం మీకు చాలా మంది తెలుసు, చాలా మంది యాపిల్ ఫోన్స్ వాడుతూ ఉంటారు. అలెక్సా చెప్పనక్కర్లేదు, అవర్ బాయ్ ఫ్రెండ్ ఈజ్ అలెక్సా. వీఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ అలెక్సా. ఇంట్లో కూర్చున్న అమ్మతో మాట్లాడలేం, ఇంట్లో కూర్చున్న నాన్నతో మాట్లాడలేం. మనకి ఇన్స్టాలో అలియా ఏం చేస్తుంది, సోబడి ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఎవరు పుట్టారు, దీనిపైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకు చెప్పండి? జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ డిస్ట్రాక్షన్. కాబట్టి ఈ సిచ్యుయేషన్లో ఆర్గనైజేషన్ వాళ్ళు సేఫ్ ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే దసరా అంటే సెలవులే కాదు, దసరా అంటే బొమ్మల కొలువే కాదు, మంచిని ఎలా మనం తెచ్చుకుంటాము, మంచి చెడుని ఎలా చీచి చెండాడుతుందని దానికి నిదర్శనం. నార్త్ ఇండియాలో ఉంటే మనం రామ్లీలా తీసుకుంటాం, సౌత్ ఇండియాలో ఉంటే మనం దుర్గమ్మ వారిని కొలుస్తాం. స్త్రీ పురుషులను కూడా ఈ పోటీల్లో పాల్గొనే విధంగా దీనికి మేము పిలిపివ్వటం జరిగింది. దీంట్లో మా థీమ్ కూడా ఇచ్చింది ఏంటంటే చెడును దున్వాడండి, మంచిని ప్రోత్సహించండి. అది మహిళల సమస్యలు కావచ్చు, మహిళల పైన జరుగుతున్న హింస కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది అనేక రకాల మద్యం, అట్లాగే డ్రగ్స్, పోర్నోగ్రఫీ. ఈ 3 ఈ రోజున మహిళలకి, ప్రత్యేకంగా సమాజానికి, యువతికి చాలా కీడు చేస్తా ఉన్నాయి. అది అక్కడే తెలుస్తుంది. మీ ఉత్సాహం ఎంత ఉండాలి, ఎంత ఎనర్జెటిక్గా ఉండాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా? దెన్ మరి వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే. So first of all, I want to congratulate SAFE organization along with other organizations also, and mainly I congratulate Swarup Rani garu and Josna garu for taking a very initiative to celebrate this Sanskriti Utsavalu. అంటే నాకు జ్యోత్స్నా గారితోనూ వీళ్ళందరితోనూ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు సేఫ్ పెట్టినప్పటి నుంచి, పెట్టక ముందు నుంచి కూడా వెరీ అసోసియేషన్ ఉంది నాకు. గ్రామీణ ప్రాంతంలో నుండి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయని సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర జిల్లా నాయకత్వం పాల్గొన్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేవీపీ, గిడుగు రుద్రరాజు, శైలజానాథ్, జేడీసీలం తులసిరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువరన్ రెడ్డి మాట్లాడుతూ, షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు అందరం కలిసి పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని కమిటీలు బలోపేతం చేయడం జరుగుతుందని చెప్పారు. జమిలీ ఎన్నికలు బీజేపీ సొంత ఎజెండా మాత్రమేనని, తన సొంత ఎజెండాను రాష్ట్రంపై రుద్దాలని ప్రయత్నిస్తుందని చెప్పారు. నూతనంగా ఎంపికైనటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, స్పోక్స్ పర్సన్స్, అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్స్ తొలి సమావేశాన్ని మా అధ్యక్షురాలు షర్మిలమ్మ ఏర్పాటు చేశారు. ఇందులో సీనియర్ నాయకులు కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేశారు. ఏఐసిసి
ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి ఠాగూర్ గారు, మిగిలినటువంటి సెక్రటరీలు కూడా అందరూ వచ్చినారు. ఇది తొలి సమావేశం మాకు. ఇవాళ ఒక మంచి అజెండాను అందరితో మాట్లాడి ప్రెసిడెంట్ గారు షేర్ చేసుకున్నారు. చాలా బాగా ఉంది. ఇది రాబోయేటువంటి 6-7 మాసాల్లో కాంగ్రెస్ పార్టీను రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, సిటీని, మండళ్ళు, విలేజు, వార్డు వరకు ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజల వాయిస్గా, అది జాతీయ స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, జిల్లా మండల స్థాయి కావచ్చు, వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక అజెండా తయారు చేశారు. చాలా బాగా ఉంది. నూతనంగా ఎంపికైనటువంటి వాళ్ళలో యువకులు ఎక్కువగా ఉన్నారు, బాగా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా డెడికేట్ అయి పనిచేయడానికి తయారుగా ఉన్నారు. సర్వదోష నివారణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి సన్నిధిలో శాంతి హోమం జరిగింది. ఇంద్రకీలాద్రి యాగశాలలో దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు దంపతుల చేత దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ అత్యంత భక్తి శ్రద్ధలతో తొలుత వీరి చేత విఘ్నేశ్వర పూజ సాంప్రదాయ రీతిలో చేయించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో శాంతి హోమం జరిగింది. దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మవారి సన్నిధిలో శాంతి హోమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ మాట్లాడుతూ వరద కారణంగా అనేక దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయని అన్నారు. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము శాంతి హోమాన్ని నిర్వహించడం జరిగింది. మన ఆలయంలో సాంప్రదాయానుసారం మనం ఎన్నోసార్లు ప్రోక్షణాది కార్యక్రమాలను మనం నిర్వహించాము. వచ్చేస్తాం, కొంచెం ఉండండి, చెప్తున్నాం. ఇలాగా ఈసారి కూడా మరి ఆలయ శుద్ధి కోసం మొత్తం సూక్తాలతోటి, వివిధ రకాలైన వేద సూక్తాలతోటి ఈరోజు మనం హోమాన్ని నిర్వహించి మరి ఆ శుద్ధి కార్యక్రమంలో సంరక్షణకు కూడా ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాము. మరి ఇలాంటి శుద్ధి కార్యక్రమాల వల్ల ఆలయాలు పవిత్రీకరించి మన ఆలయము భక్తులు సుఖ సంతోషాలతో ఉండడంతో పాటు రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు అందరూ నిరంతరం శాంతి సౌఖ్యాలతో విలసిల్లాలనే ఒక మహా ఉద్దేశంతో ఈ మహాక్షేత్రాలైన దేవాలయాల్లో ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కొలువైన కనకదుర్గాంబగా కొలువైన అమ్మగారిని ప్రార్థిస్తూ ఈరోజు మా చండీహోమ యాగశాలలో పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అమ్మవారికి, స్వామివారికి, ఇతర దేవతా విగ్రహాల మీద ఈ ప్రోక్షణ అంతా జరిగి మా పాకశాల, తర్వాత స్టోరు, అన్ని చోట్ల కూడా సంప్రోక్షణ జరుగుతుంది. పవిత్రంగా అమ్మవారి యొక్క కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని, ప్రభుత్వం యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. స్వస్తి. విపత్తు సమయంలోనూ ఆపద సమయంలోనూ సంఘ సభ్యులను ఆదుకునేందుకు విజయవాడ టైర్ రీట్రేడర్స్ అండ్ వల్కనైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుందని అసోసియేషన్ సభ్యులు ఎండి రిజ్వాన్ తెలిపారు. సంఘ సభ్యుల సమిష్టి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. సంఘం నుండి ప్రతి నెల ₹1,00,000 మేర ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సంఘ సభ్యులు సహకరిస్తారని పేర్కొన్నారు. విజయవాడ టైర్ రీట్రేడర్స్ అండ్ వల్కనైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద ముంపు వల్ల నష్టపోయిన సంఘ
సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బందర్లాకుల వద్ద కళ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు సభ్యులు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎండి రిజ్వాన్ మాట్లాడుతూ తమ సంఘంలో నష్టపోయిన వారిని గుర్తించి నెలకు సరిపడా సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కరోనా సమయంలో కూడా ఈ తరహాలో అలాగే పంపిణీ చేశామని గుర్తు చేశారు. అలాగే సంఘంలోని సీనియర్ సభ్యులకు నెలకు 1000 రూపాయల చొప్పున 50 మంది సభ్యులకు సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పెళ్లి ఖర్చులకు 20,000, మట్టి ఖర్చులకు 15,000, వైద్య ఖర్చులకు 15,000 ఇస్తున్నామని చెప్పారు. అలాగే విద్య కోసం స్కాలర్షిప్లకు 1,500 నుండి 20,000 ఇస్తున్నామని తెలిపారు. సంఘ సభ్యుల సమిష్టి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. సంఘం నుండి ప్రతి నెల 1,00,000 రూపాయల మేర ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సంఘ సభ్యులే సహకరిస్తారని పేర్కొన్నారు. రైడర్స్ వల్కనైజర్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ సంఘానికి నా పేరు ఎండి రిజ్వాన్, ప్రెసిడెంట్ని. మా కమిటీ వారి తరపు నుంచి, మా టైర్ అసోసియేషన్ తరపు నుంచి ఈ కిట్ కార్యక్రమం మా సంఘంలో సుమారుగా 160 మంది నష్టపోయారు వరద బాధితులుగా. వాళ్ళ కోసం ఈ కిట్ కార్యక్రమం ఇంట్లో అవసరమైన ఆడవాళ్ళకు అవసరమైన వస్తువులు 15 వస్తువులు కూడా అన్నీ కూడా కేజీ కాటికి మొత్తం 15 వస్తువులు మొత్తం ఇవ్వడం జరుగుతుంది. మా సంఘంలో ఉన్న వాళ్ళకి చాలా నష్టపోయారు. అయినా కూడా సంఘం తరపున మేము ఇచ్చేది చాలా తక్కువే కాదు. మా సంఘం ఇలాంటి వెల్ఫేర్ కార్యక్రమాల్లో కరోనా టైంలో కూడా దాదాపుగా 480 మంది దాకా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా మేము ఆడపిల్ల పెళ్ళి అయితే 22,000 రూపాయలు, మట్టి ఖర్చులు ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే 15,000 రూపాయలు, ఎవరైనా యాక్సిడెంట్ అయితే పేదవాడికి 15,000 రూపాయలు, అలాగే ఏదన్నా చిన్న కార్యక్రమాలు ఏదైనా కూడా సమస్య వచ్చినా కూడా మేమే చూస్తాము. సంవత్సరానికి ఒకసారి చదువుకునే పిల్లలకి 1,500 నుంచి 2,000 రూపాయల దాకా ఆడపిల్లలకి చదువుకునే చిన్నపిల్లలకి స్కాలర్షిప్గా ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా ప్రతి నెల 1,00,000 రూపాయల దాకా మా సంఘం తరపు నుంచి వెల్ఫేర్గా చేస్తామండి. ఈ సంఘానికి ఉన్న ఆదాయంతో సంఘంలో ఉన్న సభ్యులతోనే బయట నుంచి గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా మాకు ఎలాంటి ఆదాయం రాదు. సంఘ సభ్యులే సహకరిస్తారు, సంఘ సభ్యులు డొనేషన్ ఇస్తారు. అలాగే సంఘంలో ఉన్న కొంచెం గొప్ప ఆదాయం ఉండదు. ఆదాయంతో కలిపి ప్రతి నెల కూడా మేము ఈ వెల్ఫేర్ కార్యక్రమం దాదాపుగా 1,00,000 రూపాయల దాకా ప్రతి నెల చేస్తాం. ఒక నెలే కాదు, 55 మందికి ప్రతి మనిషికి 1,000 రూపాయలు కాడికి 55 మందికి ప్రతి నెల 55,000 రూపాయల దాకా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా సంఘంలో ఉన్న పెద్దలు, మా సంఘంలో ఉన్న సభ్యులు, మా కమిటీ సభ్యులు వీళ్ళందరి సహకారంతో నేను అధ్యక్షుడిని, నాతో పాటు ఉన్న వాళ్ళు మా కమిటీలో చాలామంది గౌరవ అధ్యక్షులు ఉన్నారు, కమిటీ సభ్యులు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ ఉన్నారు. అందరి సహకారంతోనే ఈ కార్యక్రమాలను జరుగుతున్నాయండి. వీళ్ళందరూ సహకరించినందుకు మా కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మన సత్తార్ ఖాన్ గారు అని చెప్పేసి పెద్ద వ్యాపారస్తుడు, ఈయన కూడా మనకి ఏ కార్యక్రమం ఉన్నా కూడా ముందుండి ఎప్పుడైనా కూడా ఈ సంఘానికి ఏ కష్టం వచ్చినా కూడా ఎప్పుడు కూడా మనం సహకరిస్తారు. ఈయనే కాదు, ప్రతి ఒక్కరు మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పాలంటే సమయం చాలదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మన సంఘంలో ఉన్న పెద్దలందరూ కూడా తనకు చూసినట్టు తనగా సహాయం చేస్తారు. టైర్ రిటైలింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. మాది 1982లో స్థాపించబడింది. 1982 రెహమాన్ గారు దీన్ని స్థాపించబడిన కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సభ్యుల సహకారంతో ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇది మన సంఘం మనది అని ఉద్దేశంతో కలుపుకొని వెళుతూ అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క ఉపయోగ కార్యక్రమాలు అనేది చేపడుతున్నాము. సభ్యులందరికీ కూడా అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మంచి పని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన డి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సుపరిపాలన అందుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజలను ఎంత విసిగించారో ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులకు వచ్చిన మెజార్టీలే నిదర్శనమన్నారు. అనంతరం గురువారం 16వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. కార్యక్రమంలో ప్రతి నెల కూడా 2-3 కార్యక్రమాలు ఏవైతే ప్రజలకు అవసరమో ఆ కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది. అంటే జనరల్గా 100 రోజులు అంటే మనకి ఆది కాలం నుంచి కూడా ఒక సెంచరీ అనేది అది అందరికీ కూడా ఒక నానుడి వాడు. సినిమా ఆడితే సెంచరీ చేసిందంట. ఆ 100 రోజుల్లో ఏమేమి కార్యక్రమాలు చేసిందని చెప్పడానికి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక స్లోగన్తో, ఈ మంచి ప్రభుత్వం అనే మాట చంద్రబాబు గారు పెట్టింది కాదు.
ఆయన వెళ్తున్నప్పుడు ఒకళ్ళు దండం పెట్టి అమ్మా మంచి ప్రభుత్వం వచ్చింది, మేము ప్రశాంతంగా ఉన్నాం అనే మాట మాతో కూడా అంటున్నారు, ఆయనతోనే కాదు. అంటే అంతకుముందు 5 సంవత్సరాలు టెన్షన్లతో ఎప్పుడు ఎటు నుంచి ఏం వచ్చి మీద పడుద్దు అనే ఒక భయాందోళనతో ఉండే దాని నుంచి మన ఎన్నికలైన తర్వాత అంత బజార్లన్నీ ప్రశాంతం. జగ్గైపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయ్ భాను డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్న సందర్భంగా తాడేపల్లిలోని వారధి వద్ద జనసేన నాయకులు జొన్న రాజేష్ కు ఘనస్వాగతం పలికారు. వీర మహిళలు సామినేని ఉదయ్ భానుకు హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా జనసేన కేంద్ర కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ జనసైనికులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పోలీసులకు మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన చర్యలను పోలీసులు ప్రోత్సహిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు శాంతిపరులే కావచ్చు, ఇంటిపైకి కిరాయి రౌడీలను పంపితే మాత్రం మచిలీపట్నంలో హింసా రాజకీయాలు మొదలు పెడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పేర్ని నాని వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాళ్ళనే పంపించినంత మాత్రాన పేర్ని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నువ్వు ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, గడిచేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాల్ని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాషాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాషాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట? ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద రాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. నగర పేరు ప్రఖ్యాతులు పెరగాలంటే చారిత్రాత్మక ప్రదేశాల్లో స్వచ్ఛత ఎంతో ముఖ్యమైనదని, స్వచ్ఛత హీ సేవ నిజమైన అర్థమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర గురువారం ఉదయం స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా చారిత్రాత్మక ప్రదేశమైన గాంధీకొండలో శ్రమదానంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛత హే స్వైవ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛత కార్యక్రమంలో గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ వారు గాంధీకొండ మరియు మొగల్రాజ్పురంలో ఉన్న గుహల్లో ఉన్న వ్యర్థాలను శ్రమదానం ద్వారా శుభ్రపరిచారని, ప్రతిరోజు విజయవాడ నగరపాలక సంస్థ వినూత్నంగా స్వచ్ఛతలో కార్యక్రమాలు చేపడుతుందని, అందులో ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారని, స్వచ్ఛ విజయవాడ కేవలం ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని, అందుకు ప్రజల సహకారం అందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు తెలిపారు. 300 అడుగుల పొడవైన జాతీయ జెండాను పట్టుకుని గాంధీకొండ కింద నుండి పై ర్యాలీ ద్వారా అక్కడున్న ప్రజలకు ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ పై 200 విద్యార్థులు సర్కిల్ 1, 2 నుండి 200 మొత్తం 400 మంది ఉత్సాహంగా పాల్గొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత, రెడ్యూస్డ్ రీయూజ్ రీసైకిల్, స్వచ్ఛ భారత్ నినాదాలతో అక్కడున్న ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత హే సేవలో భాగంగా గాంధీకొండను, మొగల్రాజ్పురం గుహలను పరిశుభ్రత చేస్తున్న వేళ గాంధీకొండలో పరిశుభ్రం చేయడానికి వచ్చిన విద్యార్థులకు వారికి పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడానికి బుర్రకథ చెప్పే బృందంతో వారికి అర్థమయ్యే రీతిలో స్వచ్ఛతను వివరించారు. తదుపరి విద్యార్థులు సర్కిల్ 1 కార్యాలయం సిబ్బంది, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అందరూ గాంధీకొండలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను, ఇతర వ్యర్థాలను, గడ్డిని, కలుపు మొక్కల్ని స్వయంగా స్వచ్ఛత హీ సేవ అంటూ పరిశుభ్రపరిచారు. ఇందులో భాగంగా మొగల్రాజ్పురం గుహలోను సర్కిల్ 3 కార్యాలయంలో ఉన్న కార్పొరేషన్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలు, కలుపు మొక్కలు, గడ్డిని మొత్తం పరిశుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్రతో పాటు అడిషనల్ కమిషనర్ కేవి సత్యవతి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, జోనల్ కమిషనర్లు రమ్యకీర్తన, ప్రభుదాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ బాబు శ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, సర్కిల్ 1 కార్పొరేషన్ సిబ్బంది, గాంధీజీ మున్సిపల్ హై స్కూల్, పాదుర్తి సుందరమ్మ హై స్కూల్, మహ్మద్ అలీపురం, వించ్పేట్ ఉర్దూ హై స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నూతన మద్యం పాలసీ వలన రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారుతుందని మహిళా సంఘాల నాయకురాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ప్రియులను సర్వే చేయడమే కాదని వారి కుటుంబ సభ్యులను సర్వే చేయాలన్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. దాసరి భవన్లో నూతన మద్యం పాలసీపై మహిళా సంఘాల ఆధ్వర్యంలో మద్యం ఆదాయమా ప్రజా సంక్షేమమా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో మహిళా ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. అనంతరం సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం అమ్మకాలు వ్యాపారం ఎలా చేయాలి అనే దానిపై దృష్టి పెట్టింది తప్ప నియంత్రణ లేదన్నారు. అఫీషియల్ గానే 12 గంటల అమ్మకాలు జరిగితే అనాధికారికంగా ఎంత ఉంటుందో చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేశారు. గంగా భవానీ మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ వలన మద్యం ఏరులే పారుతుందన్నారు. మద్యం ప్రభుత్వం ద్వారానే అమ్మకాలు చేపట్టాలని, గతంలో మాదిరిగానే ఉండాలన్నారు. 2900 షాపులు ఉంటే 3700 షాపులకి అనుమతి ఇచ్చారని, బార్లు అన్నీ కలుపుకుంటే 4000 దాటిపోతుందన్నారు. రామాదేవి మాట్లాడుతూ వాట్సాప్లో చిన్న మెసేజ్ పెట్టి అభిప్రాయం చెప్పమని అడిగారని, ప్రభుత్వం ఎందుకు భయపడుతుందన్నారు. సారా ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ఇంకా మర్చిపోలేదని, మహిళలు రోడ్డు మీదకు వస్తారని, గాంధీ జయంతి రోజున మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామన్నారు. మన రాష్ట్ర కేబినెట్ గత 19వ తారీఖున సమావేశమై నూతన ఎక్సైజ్ పాలసీని మేము చర్చించామని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి దాన్ని అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలు మనం చూసినట్లయితే ఈ మద్యం పాలసీని వాళ్ళు ఒక వ్యాపారాత్మకంగాను, మద్యం ద్వారా ఆదాయాన్ని, అమ్మకాలను ఏ విధంగా పెంచాలి అనేటువంటిది తప్పితే దాన్ని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనేటువంటిది కార్యాచరణ కనపడని పరిస్థితి కూడా క్యాబినెట్లో కనీసం దాని నియంత్రణ ఏ విధంగా చేయాలి అనేటువంటి చర్చించినట్టుగా కూడా కనపడిన పరిస్థితి కనపడుతూ ఉంది. రాను రాను ప్రభుత్వాలు మద్యం లేనిదే రాష్ట్రం అభివృద్ధి లేదు అనేటువంటిది, సంక్షేమం లేదు అనేటువంటి దుస్థితికి వెళుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. బహుశా సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది మద్యం తాగి ఎక్కువ డబ్బు వస్తే సమాజం బాగుపడుతుంది అనుకునే భ్రమల్లో ఉంటే, అటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నాయకులు ఆ భ్రమల నుంచి బయటపడాలి అని కూడా మేము చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో అమలు కాబోయే నూతన మద్యం పాలసీ వలన రాష్ట్రం మరో మధ్యాంధ్రప్రదేశ్గా మారే పరిస్థితి కనిపిస్తూ ఉందని ప్రజలందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికే మద్యం వల్ల జరుగుతున్న అనర్థాలు, దానివల్ల మహిళలు పడుతున్న ఇబ్బందులు అందరికీ తెలుసు. కుటుంబంలో హింస పెరిగిపోతూ ఉంది, సమాజంలో క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. ఇలాంటి మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వాలు చూడటం చాలా దురదృష్టకరమైన విషయంగా
మహిళా సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయమని మేము అడుగుతూ ఉన్నాం. గత ప్రభుత్వానికి భిన్నంగా మేము పారదర్శకంగా ఉంటాము అని చెప్పేసే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించి కోటి ఆశలతో ఆకాంక్షలతో మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ప్రజాభిప్రాయం కోసం మద్యం పాలసీ మీద ఒక చిన్న ముక్క ఎక్కడో వాట్సాప్లో పెట్టేసి మీ అభిప్రాయాలు ఇవ్వండి అని ఎందుకు అడిగారు అని మేము అడుగుతున్నాం. న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా దుర్గా భవానీ గారు, రమాదేవి గారు అనేక విషయాలు ఈ మద్యం నూతన పాలసీ గురించి చెప్పడం జరిగింది. నేనేం అడుగుతున్నానంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు 100 రోజుల పరిపాలనకి 100 రూపాయల్లో మీరు మద్యం ఇవ్వటం కాదు మీరు చేయవలసింది, అది కాదు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుని మీకు ఈ రోజున ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యం. హోంమంత్రి వంగల్పూడి అనిత. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని వెల్లడి. వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్. పథకాల అమలు తీరు, పథకాల ప్రగతి వివరాలను అడిగి తెలుసుకున్న సీఎస్. యువతలో సృజనాత్మకత పెంచేందుకు 3 రోజుల పాటు దసరా ఉత్సవాలు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్న ఉన్నత విద్యాశాఖ అధికారి ఉమామహేశ్వరి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.